విద్యార్థులారా గుడ్ మార్నింగ్. ఎప్పటిలాగే ఈరోజు మంచి రోజే. ఈ రోజు నుంచి మన పాఠశాలను దేవాలయంగా చూసుకుందాం. మనం గత పాఠ్యాంశంలో రక్త ప్రసరణ వ్యవస్థ, వివిధ అల్పజీవుల నుంచి ఉన్నత స్థాయి జీవుల వరకు కూడా రక్త ప్రసరణ వ్యవస్థలో జరిగిన పరిణామ క్రమాన్ని నేర్చుకున్నాం. మనం ఈరోజు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. రక్తం గుండె నుంచి కాలి చివరి వేలు వరకు, చివరి భాగం వరకు ప్రయాణించి తిరిగి గుండెకి చేరడానికి అంటే సుమారు 2 మీటర్ల దూరం ప్రయాణించడానికి 1 నిమిషం సమయం పడుతుంది. అదే వ్యాపన పద్ధతిలో ఆ విధంగా చేరాలంటే, ఈ 2 మీటర్ల దూరం రక్తం ప్రయాణం చేయాలంటే 60 సంవత్సరాల పైన పడుతుంది. సో ఇక్కడ వ్యాపన పద్ధతి ద్వారా అది జరగడానికి కష్టం కాబట్టి పరిణామ క్రమంలో ఈ ప్రసరణ వ్యవస్థ విస్తృత పరచబడింది. ఈ విషయాన్ని మనం క్రింద వీడియోలో నేర్చుకున్నాం. రక్తం గుండె నుంచి శరీర భాగాలకి వెళ్ళాలి అంటే కొంత ఒత్తిడి కావాలి, పీడనం. సో అటువంటి పీడనం, ద ప్రెజర్ ఇస్ రిక్వైర్డ్. ఇట్ రిక్వైర్స్ ప్రెజర్. ఇట్ ప్రొవైడెడ్ బై ది హార్ట్. మనకి హార్ట్ అనేది బ్లడ్ పంపింగ్ మోటార్. సో ఈ హార్ట్ నుంచి పంపించబడాలంటే పీడనం అవసరం. సాధారణంగా మనకి ఎక్కువగా కోపిస్టులు కానీ, అసహనంగా ఉన్నవాళ్ళు, కోపిస్టులు గట్రా ఉంటే వాళ్ళు మాట్లాడినప్పుడు కోపంతో మాట్లాడిన వాళ్ళకి బీపీ ఉందంటే వీడికి అని చెప్పి అంటారు. మనకి తెలియని అంశం ఏంటంటే బీపీ అలా అన్నవాడికి కూడా ఉంటుంది. బీపీ లేకుండా ఎవరు ఉండరు. బ్లడ్ ప్రెషర్, ఎందుకంటే బ్లడ్ ప్రెషర్ లేకపోతే రక్తం శరీర జీవకణాలన్నిటికీ చేరే అవకాశం లేదు. ఈరోజు మనం అటువంటి రక్త పీడనం గురించి నేర్చుకుందాం. రక్త పీడనం, బ్లడ్ ప్రెషర్, దీన్ని బీపీ అని చెప్పేసి మనం పిలుస్తాం. సాధారణంగా రక్తపీడనం అనేది జఠరికలు సంకోచం చెంది ఒక పీడనాన్ని కలిగించి ధమనులలోకి రక్తాన్ని పంపుతాయి. అలాగనే తిరిగి జఠరికలు యథాస్థితికి వస్తూ రక్తాన్ని నింపుకుంటాయి. సో ఈ విధంగా పీడనాన్ని 2 రీడింగ్లు తీసుకోవడం అనేది జరుగుతుంది. సాధారణంగా డాక్టర్స్ పీడనాన్ని కనుక్కోవడానికి స్పిగ్మోమానోమీటర్ అనే డివైస్ను ఉపయోగిస్తారు. బీపీ మెజరింగ్ డివైస్, స్పిగ్మోమానోమీటర్. దీని ద్వారా డాక్టర్లు రక్తపీడనాన్ని తెలుసుకుంటారు. అయితే మన శరీరంలో వివిధ భాగాలలో రక్తపీడనం వేర్వేరుగా ఉంటుంది. వివిధ సమయాల్లో వివిధ భాగాల్లో రక్తపీడనం వేర్వేరుగా ఉంటుంది. వీటినన్నిటినీ కంపేర్ చేస్తూ ఒక నియమిత ప్రదేశంలో రక్తపీడనాన్ని తెలుసుకుంటారు. సాధారణంగా మనం దండచేయిలో ఉండే ధమనిలో రక్తపీడనాన్ని తెలుసుకుంటారు స్పిగ్మోమానోమీటర్ ద్వారా. సో అప్పర్ ఆర్మ్
సో ఇక్కడ ఉండే ఆర్టరీ నుంచి మనం పీడనాన్ని కనుక్కుంటారు. ఇది మీకు అందరికీ తెలిసిందే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు బీపీ చెక్ చేయడం మీరు చూస్తుంటారు. అందులో ఈ దండ చేతిలో ఉండే ధమని యొక్క పీడనాన్ని స్పిగ్మోమానోమీటర్ ద్వారా తెలుసుకోవడం మనందరికీ తెలిసిన విషయం. సో ఈ విధంగా 2 రీడింగ్లు తీసుకోవడం జరుగుతుంది. మొదటి రీడింగ్ని సిస్టోలిక్ పీడనం అని చెప్పేసి మనం పిలుస్తాం. సిస్టోలిక్ పీడనం. సిస్టోలిక్ ప్రెజర్. జఠరికలు సంకోచించి అధిక పీడనంతో రక్తాన్ని ధమనుల్లోకి పంపిస్తుంది. సో ఇది ఆరోగ్యవంతుడైన యువకుడిలో సుమారు 120 mm/Hg పాదరస పీడనంతో సమానంగా ఉంటుంది. ఇట్ విల్ బి 120 mm/Hg. In healthy young adult, it will be 120 mm/Hg. సో అలాగనే దీన్ని మనం సిస్టోలిక్ పీడనం అంటాం. రెండవది డయాస్టోలిక్ పీడనం. డయాస్టోలిక్ పీడనం ఇది జఠరికల సంకోచం. ఇక్కడ గ్యాప్. జఠరికల సంకోచం ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంటుంది. సో ఆ విధంగా జరుగుతుంది. అదే డయాస్టోలిక్ పీడనం రెస్టింగ్ స్టేజ్కి వస్తూ జఠరికలు యథాస్థితికి వస్తూ రిలాక్సేషన్ లో వెంట్రికల్స్ రీఫిల్ ద బ్లడ్. అట్ దట్ టైమ్ it will be, the pressure will be 80 mmHg. సో డయాస్టోలిక్ పీడనంలో 80 mm/Hg. జఠరికలు యథాస్థితికి వస్తాయి. జఠరికలు యథాస్థితికి వచ్చినప్పుడు సో ఈ విధంగా రక్త పీడనాలు 2 రకాలుగా మనం చూస్తాం. ఒకటి సిస్టోలిక్ పీడనం, రెండవది డయాస్టోలిక్ పీడనం. విశ్రాంతి సమయంలో ఒక వ్యక్తి తాలూకా సాధారణ రక్త పీడనం 120/80 mm/Hg ఉంటుంది. సాధారణ రక్త పీడనం విశ్రాంతి సమయంలో 120/80 mm/Hg పాదరస పీడనంతో సమానంగా ఉంటుంది. ఒకవేళ విశ్రాంతి సమయంలో ఒక వ్యక్తి యొక్క సాధారణ రక్త పీడనం 120/80 ఉండాలి. దీనికంటే ఎక్కువ ఉంటే దాన్ని అధిక రక్తపోటు అని చెప్పి మనం పిలుస్తాం. సో అది హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు. హైపర్ టెన్షన్ ఇది 120/80 కంటే ఎక్కువ ఉంటే అప్పుడు హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు అంటాం. దీనివల్ల కూడా ప్రమాదం ఉంది. హార్ట్ అటాక్స్ రావడం కానీ, రక్తనాళాలు చెట్టడం కానీ దీని తాలూకా ప్రభావం గట్రా ఉంటుంది. ఒకవేళ ఒక్కోసారి రక్తపీడనం డ్రాప్ అవుతుంది. అది 90/60 కంటే తక్కువగా ఉంటే దాన్ని మనం
ఇది అధిక కాబట్టి దాన్ని అల్ప రక్తపీడనం అని చెప్పి అనొచ్చు. దాన్ని లో బీపీ అని చెప్పి మనం పిలుస్తాం. లో బీపీ, అల్ప రక్తపీడనం. సో దీనివల్ల కూడా ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. ఎందుకంటే శరీర భాగాలకి రక్తం సరఫరా తక్కువగా జరుగుతుంది. అలా సరఫరా జరగడం వల్ల కణానికి ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఆక్సిజన్ సరఫరా సరిగా జరగదు. ఇది సాధారణంగా 90/60 mm/Hg కంటే తగ్గితే లో బీపీ. ఇది సాధారణ రక్తపీడనం. ఇది హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు. ఇది లో బీపీ, అల్ప రక్తపీడనం. సాధారణ రక్తపీడనం కలిగి ఉండాలి మనం విశ్రాంతి సమయంలో. అలా కాకుండా ఇలా ఉంటే అవి ప్రమాదకరమైనవి. సో ఇది రక్తపీడనం గురించి. ఇప్పుడు మనం చాలా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇంజురీస్, గాయాలు ఏర్పడతాయి. గాయాలు ఏర్పడినప్పుడు రక్తం బ్లీడింగ్, రక్తస్రావం జరుగుతుంది. రక్తనాళాలు చిట్లిపోయి రక్తం బయటకు వస్తుంది. అలా రక్తం వచ్చేస్తూ ఉంటే, ద్రవస్థితిలో ఉండే రక్తం అలా వచ్చేస్తూ ఉంటే ఆ జీవి చనిపోతుంది. కానీ అలా జరగడం లేదు. కారణం రక్తం గడ్డ కడుతుంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శరీరం లోపల రక్తం ద్రవస్థితిలో ఉంటుంది. అది ద్రవస్థితిలోనే ఉండాలి, ప్రయాణించాలి కాబట్టి, సరఫరా కావాలి కాబట్టి. అలా ద్రవస్థితిలో ఉంచడానికి హెపారిన్ అనే పదార్థం అందులో ఉండి అది ద్రవస్థితిలో ఉండడానికి సహాయపడుతుంది. అదే గాయపడినప్పుడు ఆ రక్తం బయటికి పోతూ ఉంటే శరీరం తాలూకా కణాలన్నీ కూడా ఆక్సిజన్ సరిగా అందక అవి నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది, డెడ్ అయిపోయే పరిస్థితి వస్తుంది. అంటే జీవి చనిపోయే పరిస్థితి వస్తుంది. అలా జరగకుండా ఉండడానికి థ్రాంబోసైట్స్, మన రక్తంలో ఉండే థ్రాంబోసైట్స్, రక్త ఫలకికలు అనే కణాలు, రక్త ఫలకికలు మనకి సహాయపడతాయి. చూసారు ఎంత ఆశ్చర్యకరమో? బయటకు వస్తే గడ్డ కట్టాలి, లోపల ఉంటే ద్రవస్థితిలో ఉండాలి. సో బయటకు వచ్చినప్పుడు రక్త స్కందనం జరుగుతుంది. దాన్నే మనం బ్లడ్ క్లాటింగ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఆర్ కోయాగ్యులేషన్, బ్లడ్ కోయాగ్యులేషన్, రక్తం స్కందనం, రక్త స్కందనం. బ్లడ్ క్లాటింగ్ ఆర్ కోయాగ్యులేషన్ ఆఫ్ బ్లడ్. సో సాధారణంగా గాయం అయినప్పుడు రక్తం బయటికి వస్తే అది 3 నుంచి 6 నిమిషాల్లో అది గడ్డ కడుతుంది. ఆ గడ్డనే మనం స్కందనం అని చెప్పేసి మనం పిలుస్తాం. సో ఈ విధంగా జీవులు సర్వైవ్ అవుతున్నాయి. ద యానిమల్స్ సర్వైవ్ వెన్ దే మీట్ సివియర్ ఇంజరీస్. ద బ్లడ్ క్లాట్స్ విత్ ఇన్ 3 to 6 minutes. సో అలా జరగడం వల్ల జీవులు సర్వైవ్ అవుతున్నాయి. సో ఇలాగా రక్తస్కందనం జరగాలి అంటే ఒకవేళ జరగకపోతే రక్తస్రావం జరిగి ఆ జీవి చనిపోతుంది. రక్తం స్కందనం జరగడానికి మొదటగా ప్లేట్లెట్స్, రక్త ఫలకికలు ఈ క్రియను ప్రారంభిస్తాయి. ప్లేట్లెట్స్ అని ఈ మధ్య చాలా వరకు మీరు వినే ఉంటారు. రక్త ఫలకికలు ఇవి ప్రారంభిస్తాయి. ప్లేట్లెట్స్ రిలీజ్ థ్రాంబోకైనేజ్ ఎంజైమ్, an enzyme థ్రాంబోకైనేజ్. దీని నుంచి విడుదలవుతుంది థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్. This thrombokinase acts on
prothrombin and converting that prothrombin which is in the blood, converting into thrombin. థ్రాంబిన్ గా మారుతుంది. రక్తంలో ఉండే ప్రోథ్రాంబిన్ ను థ్రాంబోకైనేజ్ ఎంజైమ్ థ్రాంబిన్ గా మారుస్తుంది. దిస్ థ్రాంబిన్ యాక్ట్స్ ఆన్ ఫైబ్రినోజన్ which is in the blood, diluted stage. ద్రవ స్థితిలో ఉండే ఫైబ్రినోజన్ ని ఘనరూప తంతువులైన ఫైబ్రిన్స్ గా మారుస్తుంది. సో థ్రాంబిన్ యాక్ట్స్ ఆన్ ఫైబ్రినోజన్ converting into fibrin. ఘనరూప తంతువులుగా మారుస్తుంది. The blood cells tangle to the fibrin fibers. Entangle. ఈ ఫైబ్రిన్ తంతువుల మధ్యలో రక్త కణాలు చిక్కుకుపోయి అక్కడ క్లాటింగ్ అనేది ఏర్పడుతుంది. మీకు తెలిసిందే, రక్తం కణాలన్నీ గడ్డకట్టిన తర్వాత దానిపైన yellowish గా ఉండే భాగాన్ని సీరం అంటారు. రక్తం గడ్డకట్టిన తర్వాత మిగిలిన స్ట్రా yellowish పోర్షన్, మిగిలిన గడ్డి పసుపు రంగు రంగులో ఉన్న పదార్థం సేరం అని చెప్పి మనం పిలుస్తాం. సో ఈ విధంగా రక్తం గడ్డకట్టడం అనేది జరుగుతుంది. గడ్డకట్టకుండా ఉండడానికి రక్తంలో హెపారిన్ ఉంటుంది. సో గడ్డకట్టడానికి రక్త ఫలికలో ఉండే ప్రోథ్రాంబిన్ అనేది సహాయపడుతుంది. ఈ విధంగా ఫైబ్రిన్ తంతువులు అనేవి ఏర్పడతాయి. వాటిల్లో రక్త కణాలు అనేవి ఉండిపోయి స్కందనం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా రక్త స్కందనం అనేది జరుగుతుంది. ఈ ఫైబ్రిన్లు ఏం చేస్తాయంటే, ఒక రక్తనాళం చిట్లుంది అనుకోండి, ఇక్కడ దాని అంచుకి ఈ ఫైబ్రిన్లు అతుక్కొని సంకోచిస్తాయి. సంకోచించడం వల్ల ఇది అంచుల్ని ముందుకు లాగుతుంది. ఆ విధంగా ఇది క్లోజ్ అవుతుంది, రక్తస్రావం అవుతుంది. సో ఇది అయితే కొంతమందిలో కే విటమిన్ లోపం వల్ల ఈ రక్తం గడ్డకట్టడం అనేది లేట్ అవుతుంది, ఎక్కువ సమయం తీసుకుంటుంది. సాధారణంగా ఆపరేషన్ థియేటర్లకు వెళ్తున్నప్పుడు, ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు బ్లడ్ క్లాటింగ్ టైం కూడా చూసుకొని డాక్టర్స్ ఆపరేషన్కి రెడీ అవుతారు. సో 3 to 6 minutes లో అది బ్లడ్ క్లాటింగ్ అనేది జరగాలి. లేకపోతే వారికి ప్రత్యేకమైన మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరుగుతుంది. ఒక్కోసారి ఆపరేషన్ ఆపవలసిన పరిస్థితి కూడా వస్తుంది. సాధారణంగా కొందరిలో కే విటమిన్ లోపిస్తాయి, ఫిలోక్వినోన్, డెఫిషియన్స్ ఆఫ్ ఫిలోక్వినోన్, కే విటమిన్ లోపం. సో ఇక్కడ రాస్తున్నాను, కే విటమిన్ లోపం వలన ఆలస్యం అవుతుంది. కే విటమిన్ లోపం వలన బ్లడ్ క్లాటింగ్ ఆలస్యం అవుతుంది. అలాగే రెండవది జన్యులోపం.
జన్యు లోపం వల్ల రక్తం స్కందనం అనేది జరగదు. Genetic disorder. The first one, due to the phylloquinone, K vitamin deficiency, it takes a long time to blood clotting. The next one, genetic disorder. It may be not coagulate. The blood may not coagulate. By this reason, by this factor, genetic disorder. This type of disorder is called hemophilia. దీన్ని హీమోఫిలియా అని చెప్పి మనం పిలుస్తాం. ఈ విధంగా జరిగితే హీమోఫిలియా అంటారు. జన్యు లోపం వలన రక్తం గడ్డకట్టకపోతే దాన్ని హీమోఫిలియా అంటారు. సాధారణంగా వెరీ క్లోజ్ రిలేటివ్స్ మధ్య పెళ్లిళ్ళు జరిగి వివాహాలు జరిగి మ్యారేజెస్ వారికి పుట్టిన బిడ్డల్లో ఇటువంటి లోపాలు ఏర్పడి పిల్లలు చనిపోయే పరిస్థితులు అనేవి వస్తూ ఉంటాయి. అందుకే సైన్స్ ఎప్పుడు కూడా మేనరికాలు దగ్గర సంబంధాలు వద్దంటాయి. దూరపు సంబంధాలు ముద్దు, దగ్గర సంబంధాలు వద్దు అని చెప్పడానికి కారణం అది. అయితే చాలా మంది దీని నుంచి ఎస్కేప్ అయిన వాళ్ళు ఉంటారు, 30%, 40%. కానీ 60-70% దీని ఎఫెక్ట్ గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందుకే దగ్గర సంబంధాల మధ్య దగ్గర సంబంధికులు వివాహం చేసుకోకపోవడం మంచిదని చెప్పేసి అనడానికి కలిగిన రీజన్. అలాగనే కొంతమంది పిల్లల్లో రక్తంలో ఉండవలసిన హీమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోవడం అనేది తగ్గిపోయే విధానాన్ని థలసేమియా అంటారు. థలసేమియా ఇది రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గిపోవటం, హీమోగ్లోబిన్ తగ్గుట. దీనికి గల ఇది కూడా వంశపారంపర్యం. థలసేమియా అన్నది వంశపారంపర్యం వచ్చే ఒక వ్యాధి, డిజార్డర్. వంశపారంపర్య ఇన్హెరిటెడ్ డిజార్డర్. సో ఇది కూడా రక్తానికి సంబంధించినది. ఇట్ రిలేటెడ్ టు ది బ్లడ్. దిస్ టైప్ ఆఫ్ థలసేమియా అలాగే హీమోఫీలియా ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. సో ఇది రక్తపీడనం, సిస్టోలిక్ పీడనం. అందులో 2 రకాలు మనకి. సిస్టోలిక్ పీడనం సంకోచం, జఠరికల సంకోచం సడలిక లేదా యథాస్థితికి రావడం, రిలాక్సేషన్. డయాస్టోలిక్ పీడనం అంటారు. సాధారణ రక్తపీడనం, సాధారణ రక్తపీడనం, అలాగే అధిక రక్తపోటు హైపర్ టెన్షన్, అండ్ అల్ప రక్తపీడనం హైపోటెన్షన్. హైపర్ టెన్షన్ అండ్ హైపోటెన్షన్, బ్లడ్ క్లాటింగ్ ఆర్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్, రక్త స్కందనం, అలాగే రక్త ఫలకికలు ప్లేట్లెట్స్ నుంచి థ్రాంబోకైనేజ్ ఎంజైమ్ రిలీజ్ అవ్వడం, ప్రోథ్రాంబిన్ ని థ్రాంబిన్ గా మార్చడం, థ్రాంబిన్ రక్తంలో ఉండే ఫైబ్రినోజన్ ని ఫైబ్రిన్స్ గా మార్చడం, ఆ ఫైబ్రిన్ల మధ్యలో రక్త కణాలు ఉండడం, అది గడ్డ కట్టడం అనేది మనం చూస్తాం. అలాగే కే విటమిన్ లోపం వలన కూడా మనకి రక్త స్కందనం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి, ఆలస్యం అవుతుంది. అలాగే రెండవది జన్యు లోపం వలన జెనెటిక్ డిజార్డర్ అండ్ డెఫిషియన్సీ ఆఫ్ ఫిలోక్వినోన్. అలాగే రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గితే తక్కువ స్థాయిలో ఉంటే చనిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. ఈ వ్యాధికి గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైన చికిత్సలు, ప్రత్యేకమైన అమౌంట్ కూడా ఇచ్చి వాటికి సహాయపడుతుంది అటువంటి పిల్లల కోసం. థలసేమియా అది వంశపారంపర్యంగా వచ్చేది. థలసేమియా హీమోగ్లోబిన్ తగ్గుతుంది. ఇవన్నీ కూడా రిలేటెడ్ టు బ్లడ్. విద్యార్థులారా, ఈరోజు మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మనం చూస్తాం. మనం ముగించే ముందు ఒక జోక్. వెంగళప్ప భార్య వెంగళప్పని అడుగుతుంది, ఏమండి బయట ఏం చేస్తున్నారు? ఏం లేదే, మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. బయట వర్షం పడుతుంది కదండి, పర్వాలేదులే, గొడుగు వేసుకునే నీళ్లు పోస్తున్నాను అన్నాడట. సరే, జోక్ తెలిసిందో అర్థమైందో లేదో తర్వాత సంగతి. ప్రతిరోజులాగే ఈరోజు మంచి రోజే. ఈ రోజు నుంచి మన పాఠశాలను మనం
దేవాలయంగా చూసుకుందాం. అందరికీ గుడ్ లక్. బై.